అందరికీ హాయ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కూరాడికి బొట్లు పెడుతున్నది మా ఆడపడుచండి. మా మరిది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉందండి. అంటే పెళ్ళి కూతుర్ని చేసే ముందు, మంగళ స్నానం ముందు ఇలా వాళ్ళ ఇంట్లో మా ఆడపడుచుతో కూరాడు పెట్టించుకున్నారండి మా మరిది వాళ్ళు. ఇక్కడ కూర్చుందేమో మా తోటికోడలు వాళ్ళ అమ్మాయి. ఇక్కడ కూరాడికి బొట్లు పెడుతున్న ఆవిడేమో మా ఆడపడుచండి. మా దగ్గర కూరాడికి ఇలా పెడతారండి బొట్లు. మీ సైడ్ ఎలా పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేమైతే ఇంట్లో కూరాడు ఇలా పెట్టుకుంటాము. దానికి పూలదండ కూడా కడతారు. మంగళహారతితో ఇంట్లోకి తెస్తున్నారు చూడండి. ముందొస్తుందేమో మా మరిది వాళ్ళ అమ్మాయి మంగళహారతి పట్టుకొని ముందుగా లోపలికి వచ్చిన తర్వాత మా ఆడపడిచేమో కూరాడు తీసుకొని వెనకాల వస్తుంది చూడండి. ఆ తర్వాత నేను మా తోటికోడలు లోపలికి వచ్చాము. ఇక కిచెన్లో స్టవ్కి రైట్ సైడ్ పెడతారండి కూరాడు. ఇలా చూడండి, నైవేద్యం కూడా పెట్టింది మా ఆడపడుచు. ఆ తర్వాత పోచమ్మ గుడికి చలి ఉపారం పెట్టడానికి వెళ్ళామండి. నేను, మా ఆడపడుచు, మా మరిది వాళ్ళిద్దరూ, వాళ్ళ అబ్బాయి. చూడండి, ఇక్కడ పోతురాజు ఉంటాడు కదా పోచమ్మ గుడి ఎదురుగా, అక్కడ పళ్ళు పెట్టింది మా ఆడపడుచు. పళ్ళు అంటే నైవేద్యం. ఇక చూడండి, ఇక్కడ పోచమ్మ తల్లి ఎదురుగా ఉంది లోపల. మేమందరం కలిసి గంట కొట్టాము. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ పోచమ్మ తల్లి దగ్గర పెళ్లి కూతురు చీర, బ్లౌజు ఇక్కడ పెట్టుకొని దండం పెట్టుకొని తీసుకెళ్తారండి. అది మా ఆనవాయితీ. ఎవరైనా అలాగే చేస్తారు. చూడండి, లోపల పోచమ్మ తల్లి మీకు కూడా కనిపిస్తుంది. మీరు కూడా దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా కాపాడుతుంది ఆ తల్లి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా చుట్టాలందరం కలిసి ఫొటోస్ దిగామండి. ముఖ్యంగా మహిళలందరము ఫొటోస్ దిగాము. ఎందుకంటే ఆ రోజే ఉమెన్స్ డే వచ్చింది. ఎలా ఎంజాయ్ చేసామో చూడండి.